ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ కుదిర్చిన క్రెడిట్ తమదేనంటూ చైనా చేసిన ప్రకటనకు భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సీజ్ ఫైర్ కు మధ్యవర్తిత్వం చేశామన్న డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటనను తీవ్ర స్థాయిలో ఖండించింది. పాక్తో కాల్పుల విరమణ విషయంలో ఎవ్వరి జోక్యం లేదని భారత్ పాకిస్తాన్ మధ్య స్పష్టం చేసింది. సీజ్ ఫైర్ రెండు దేశాల సైనిక డీజీఎంఓలు చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం తేల్చి చెప్పింది. ఇందులో మూడవ పక్షం పాత్ర లేదని పునరుద్ఘాటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండియన్ ఆర్మీ ధాటిని తట్టుకోలేక పాక్ కాళ్లబేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇరు దేశాల సైనిక డీజీఎంఓల చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సీజ్ ఫైర్ క్రెడిట్ కొట్టేసేందుకు అగ్రదేశాలు పోటీ పట్టడం హాట్ టాపిక్ గా మారింది. భారత్ పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధాన్ని ఆపేశానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా చైనా కూడా ఈ రేస్లోకి వచ్చింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సడలింపుకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటించుకున్నారు. ఉత్తర మయన్మార్ సంక్షోభం, ఇరాన్ అణు సమస్య, ఇజ్రాయెల్ పాలస్తీనా ఉద్రిక్తతల పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహించమని చెప్పారు. దీనికి భారత్ కౌంటర్ ఇచ్చింది. ఎవరి జోక్యం లేదని మరోసారి క్లారిటీగా చెప్పేసింది.